హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బీరంగూడలో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి 115 స్క్వేర్ యార్డ్స్ అండి, మనకి 115 గజాలు. డైమెన్షన్స్ వచ్చేసి మనకి 36/28.5 వస్తుంది. మనకి ఎలివేషన్ చూసుకోవచ్చు. ఎలివేషన్ అయితే మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి పార్కింగ్ వస్తుంది కంప్లీట్గా. మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా పార్కింగ్ వస్తుంది. అలాగే మనకి 1 BHK వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి బోరు సంపు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి బోరు సంపు వస్తుంది. అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి కూడా మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి స్టెప్స్ కింద వచ్చేసి కూడా వాష్ ఏరియా వస్తుంది. అలాగే రండి నాతో పాటు కింద వచ్చేసి 1 BHK చూద్దాం. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా 1 BHK లో హాల్ ఏరియా. అలాగే మనకి టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒక ఫ్యామిలీ మంచిగా ఉండడానికి అనేది 1 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒక చిన్న ఫ్యామిలీ మంచిగా చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్ లో సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి, కంప్లీట్ వచ్చేసాయి. అలాగే దీంట్లో వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి. అలాగే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ మనకి అలాగే పార్క్ ఏరియా ఉంటుందండి. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ లో. అలాగే దీంట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా. కింద వచ్చేసి మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఉంటుందండి. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ కి. చుట్టూ అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే మనకి హౌస్ బ్యాక్ సైడ్ మనకి పార్క్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్టెప్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి స్టెప్స్ కు గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకి స్టెప్స్. అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం. ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్. పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కారిడార్ స్పేస్ విత్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది హౌస్ వచ్చేసి మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి డోర్ ఫేసింగ్ అనేది నార్త్ ఫేసింగ్ ఇచ్చారు. కింద కూడా మనకి నార్త్ ఫేసింగ్ ఇచ్చారు. అలాగే మనకి టేక్ డోర్ అనేది చూసుకోవచ్చు. డోర్ అయితే మనకి చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్ అయితే మనకి చాలా స్పేసెస్ గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి విత్ ఫాల్ సీలింగ్ ఇక్కడ ఇచ్చారండి. అలాగే మనకి హౌస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పార్క్ ఏరియా అదే చూసుకోవచ్చు. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. వ్యూ వెంటిలేషన్ మనకి హౌస్ ముందు వచ్చేసి కూడా మనకి 30 feet రోడ్ ఉంటుంది మనకి. అలాగే ఇది వచ్చేసి 2 BHK. కింద వచ్చేసి మనకి 1 BHK. దీంట్లో సపరేట్ గా మనకి పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు, మనకి చాలా స్పేసెస్ గా ఇచ్చారు. అలాగే పూజా రూమ్ లో మనకి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్ గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది వచ్చేసి. అలాగే మనకి దీని డైమెన్షన్స్ వచ్చేసి 36/28.5 అండి. ఇది వచ్చేసి మనకి 115 గజాలు. ప్రైస్ అనేది మనకి నెగోషియేషన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విత్ సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్ గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే స్లైడింగ్ డోర్ వస్తుందండి, మనకి స్లైడింగ్ డోర్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్ గా ఉంది. అలాగే ఇది వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్ గా వస్తుంది. చిల్డ్రన్స్ లో కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి దీంట్లో కూడా. అలాగే మనకి దీంట్లో సపరేట్ గా బాల్కనీ అనేది వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూసుకోవచ్చు. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి G+1. కింద వచ్చేసి 1 BHK, పైన 2 BHK ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్ వస్తుంది. అదేలాగే ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ ఫెన్సింగ్ అనేది వస్తుందండి. మనకి హౌస్ ముందు వచ్చేసి 30 feet రోడ్ ఉంటుంది. హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1,17 లక్షలు నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.